సార్ ఇది విద్యా దివేన అనే పథకం కొన్ని స్కూల్స్ కి ఇది అందుతుంది సార్, మిగతాది మదరేసాకి అందట్లేదు. నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే కాదు వస్తుంది నిజంగా. ఎట్లా ఈ ప్రాబ్లం కి సాల్వ్ చేశారు ఇది చెప్పండి సార్. మీరు చూస్తే ప్రధానంగా పేదవాళ్ళు బాగా చదువుకునే దానికి అవకాశం కల్పించాలన్న లక్ష్యంతోనే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ప్రభుత్వాలు ప్రవేశపెట్టినాయి. ప్రభుత్వాలు మారినా ఏనాడు ఈ సంక్షేమ కార్యక్రమాల్ని కుదించలేదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమం తీసుకొచ్చి నా మాత్రంగా ఫీ రీఎంబర్స్మెంట్ కార్యక్రమం చేస్తుంది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా పాత స్కూల్ ఫీ విధానం మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మద్రాసా కూడా ఇస్తే బాగుంటుందని మీరు కోరటం జరిగింది. తప్పనిసరిగా అది పెద్దలతో చర్చించిన తర్వాత దాని విధి విధానాలు ఎలా ముందలు తీసుకెళ్లాలో మేము